యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఒక మైన్యూట్ మిస్టేక్ కూడా లేకుండా ఎవరు గీస్తే వాళ్లే దాన్ని సృష్టించినట్టు. ఒక్క అవకాశం ఇవ్వండి యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది కావాలనే సామ్రాట్ గారు ఈ కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్ని సాక్ష్యాలుండి కూడా ఇలా ఎలా మాట్లాడతారు యువర్ ఆనర్? ఇది సాక్ష్యాలకి సంబంధించింది కాదు లాయర్ గారు, సత్తాకి సంబంధించింది. దీనికి మేము ఒప్పుకోం. నేను ఒప్పుకుంటున్నాను. ఏం చేయబోతున్నావమ్మా నువ్వు? అవంతిక, నాకు టెన్షన్గా ఉంది. ఏది జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. శ్రీవల్లి ఏదో చేస్తానంది, ఇంకా రాలేదు. శ్రీవల్లి ఎక్కడుందో ఏం చేస్తుందో తెలీదు కదండి. సామ్రాట్ గాడి డిజైన్స్ అన్నీ గీసేది అవంతికే కదా. చక్రి గాడు చచ్చినా గీయలేడు. నేను ఒప్పుకుంటున్నాను సార్. వాళ్ళ డిజైనర్ని ముందుగా ఆ డిజైన్ని యాస్టిస్ గా గీయమని చెప్పండి. అతను గీస్తే తప్పు ఒప్పుకొని డిజైన్ వాళ్ళకి వదిలి వెళ్ళిపోతాను. కోర్టు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. ఇరువురు వేయబోయే డిజైన్స్ ని పరిశీలించి జడ్జి చేయడానికి సంబంధిత రంగంలో ఎక్స్పర్ట్ అయిన వ్యక్తిని పిలిపించండి. నేను మీకు 1 అవర్ టైం ఇస్తున్నాను. The court is adjourned for 1 hour. అన్నా, ఒక్క 10 నిమిషాలు ఆగుతావా? లేట్ అవుద్దామా? లేదన్నా, జల్ది వస్తా. 10 నిమిషాలు. సరేనమ్మా. అక్క, ఏం కావాలమ్మా? ఇవాళ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ కావాలక్క. ఎందుకమ్మా? మా చుట్టాలు కనిపిస్తలేరక్క. ఏ ఊరికి పోయినో జర తెలుసుకోవాలి. గాళ్ళు ఇక్కడే టికెట్ కొన్నారని మీకెలా తెలుసు? ఒక్కసారి ట్రై చేస్తానక్క. కొంచెంగా రిజిస్టర్ బుక్ ఇస్తారా? సరే, ఇస్తున్నాను, ఉండండి. నన్న చక్రి, ఇది మనకి మంచి అవకాశం రా. నువ్వు ఆ డిజైన్ ఏదో గీసి పారేసావనుకో, ఏ గొడవ ఉండదు. అవునరా చక్రి, ఆ జ్వాల ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా నువ్వు గీసే డిజైన్తో తలదించుకుంటుంది. అబ్బా పెదనాన్న, ఎందుకు అన్నయ్యకి అంతలా చెప్తున్నారు? ఈ డిజైన్ అన్నయ్యది. అసలు టెన్షనే ఉంది. అద్భుతంగా గీస్తాడు. ఆ డిజైన్ మనదే అని ప్రూవ్ చేస్తాడు. చక్రి, జడ్జి గారు వచ్చే టైం అయింది. నువ్వు రెడీ కదా? రెడీ అంటే రెడీయే. ఏంట్రా టెన్షన్ ఏంటి? టెన్షన్ ఏం లేదు సామ్రాట్. చక్రి, ఇది నీ డిజైన్. దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నావు అంతే. అవును కదా, అంతే అంతే. ఆ జ్వాల రిజిస్ట్రేషన్ డేట్స్, పర్మిషన్ డేట్స్తో సహా అన్నిటినీ మాయ చేసింది. అయినా పర్వాలేదు, నువ్వు గీసిన డిజైన్స్ వాళ్ళు గీయడం అనేది జరగదు. ఇది జడ్జి గారు మనకిచ్చిన గొప్ప అవకాశం.
గుర్తుపెట్టుకో. అలాగే. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వచ్చేస్తాను. చక్రి, డిజైన్లో చిన్న తేడా కూడా ఉండకూడదు. అలాగే సామ్రాట్. మీరు పదండి పదండి. త్వరగా వచ్చేయి. అన్నా, ముద్దుపాలెం బస్సు గిడికెళ్ళి బయలుదేరి ఎంతసేపు అయిందన్నా? హాఫ్ అన్ అవర్ అయిందమ్మా. థ్యాంక్స్ అన్నా. ఓకే అన్నా, పెద్దపల్లి హైవేకి పోనీ అన్న, జల్దీ. అన్నా జల్దీ పోనీ అన్నా, లేట్ అవుతుంది. అమ్మా జ్వాల, ఇదేమిటమ్మా? నువ్వేమో ఆ డిజైన్ని యథాతథంగా వాళ్ళు గీస్తే డిజైన్ వాళ్ళకే వదిలేస్తానని ఒప్పుకున్నావు. వాడు గీసేస్తే డాడీ ఎలా గీస్తాడు? సామ్రాట్ కంపెనీలో వచ్చిన ఏ డిజైన్ చక్రి వేసింది కాదు, అవంతిక వేసింది. ఇది కూడా అవంతిక వేసిందే, మర్చిపోయావా? అవును కదా. వాడు చచ్చినా గీయలేడు. ఎందుకని సామ్రాట్ అడిగితే ఇప్పటిదాకా గీసిన డిజైన్స్ నావి కావు, అవంతికవి అని చెప్పాలి. అప్పుడు సామ్రాట్ గాడి పరిస్థితి ఒకసారి ఊహించుకో. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి. సూపర్ అమ్మా నువ్వు. అవంతిక, నేను ఎలాగైనా ఆ డిజైన్ గీలేను. ఇక దొరికిపోక తప్పదు. శ్రీవల్లి ఏదైనా హెల్ప్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఆ ఆశ కూడా లేదు. బిడ్డ, మొత్తం మీద ఎట్లనో టైంకి బయటపడ్డాం. అవునమ్మా, లేదంటే శ్రీవల్లి అమ్మకి దొరికిపోయేవాళ్ళం. ఏందా డ్రైవరు సడన్ బ్రేక్ వేసినావో? ఏంటమ్మా, బస్ ఎక్కడానికి రోడ్డు మధ్యలో నిలబడి ఆపాలా? జరుగు. డ్రైవర్ అన్నా, నేను బస్ ఎక్కనీకి రాలే. మీ బస్సులా నాకు కావలసిన వాళ్ళున్నారు. గాలిని తోలుకుపోనీకి బస్ ఆపిన. ఎవరమ్మా నీకు కావాల్సిన వాళ్ళు? బస్సులో అందరు కూర్చొనుంటే భయంతో ఒకళ్ళు లేచి నిలబడ్డారు. చూడు, గాల్లే నాకు కావాల్సిన వాళ్ళు. ఏం ధనియాలు, నువ్వు దిగుతావా, నన్ను దింపమంటావా? ఎందుకు దిగాలి? నేను మా ఊరికి పోతున్నా. నిన్నెందుకు దింపినా అంటావు? పోనీ నిన్ను ఎందుకు కొట్టినా అంటావు? చిన్నమ్మగారు, నువ్వు గట్ల పిలువకు, నాకి చిరగ్గుంది. ఏవే, నువ్వు నా అత్తగారింట్లో అందరికీ పని మనిషివి, కానీ ఏనాడు కూడా నేను నిన్ను పని మనిషి లెక్క చూడలేదే. నా మనిషి అనుకున్నా, సొంత మనిషి తీరు గౌరవం ఇచ్చిన గసవంటిది నన్నెట్లా డోక చేయాలనిపించిందే? నా భర్త పరువు తీసి, నా భర్త శ్రమని, నా బావగారి కష్టాన్ని మా శత్రువులకి అమ్మేయాలని ఎట్లా అనిపించిందే నీకు? వల్లి అమ్మగారు, మీరేమంటుండ్రు? మీరు దేని గురించి మాట్లాడుతుండ్రు? ఇంకొక్క మాట మాట్లాడినా
బుకాయించాలని ప్రయత్నం చేసినా గీన్నే బొంద పెడతా నిన్ను. గా డిజైన్స్ విలువ తెలుసా నీకు? దాని వెనకాల ఎంతమంది బతుకుంటుందో తెలుసా? నమ్మి పనిస్తే, నమ్మి ఇంట్లో ప్రతి మూల నిన్ను తిరిగనిస్తే, మా శత్రువులతోటి చేతులు కలిపి గంతటి అమూల్యమైన డిజైన్స్ ని అమ్మేనికి సిగ్గనిపించలేదా నీకు? మీ అమ్మ పేరు చెప్పి హాస్పిటల్ కి ఫోన్ చేస్తానని నమ్మించి నా ఫోన్ తోటి జ్వాలకి డిజైన్స్ పంపినవంటే నేనేం చేయాలే? నువ్వు చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు నా కుటుంబం అంతా గడ కోట్లుందే. డిజైన్స్ జ్వాలే అని నా భర్త మీద కేసు పెట్టింది. డిజైన్స్ ని కొట్టేయాలని చూస్తుంది. ఏం సమాధానం చెప్తావు? అమ్మా, ఎందుకు చేసినావు ఈ పని? తప్పయిందమ్మా. మా అమ్మ ఆపరేషన్ కోసం డబ్బు అవసరమైంది. ఆ జ్వాలా మేడం 2 లక్షలు ఇస్తానంది. పైసల కోసం తిన్నింటి వాసాలే లెక్క పెడతావా? డబ్బు కోసం అన్నం పెట్టినోళ్ళని డోకా చేస్తావా? మీ అమ్మ ఆపరేషన్ కి పైసలు కావాలంటే నన్నొక్క మాట అడిగినా ఏదో ఒక తీరు పైసలు ఇచ్చేదాన్ని, నీ కష్టం తీర్చేదాన్ని. గది మర్చిపోయి డబ్బు కోసం నా అత్తారింటికి గింత ద్రోహం చేస్తావా? దర్దబ్దానా. మిమ్మల్ని డబ్బులు అడగడానికి భయం వేసిందమ్మా. కానీ చాటుగా గంత విలువైన డిజైన్స్ ని అమ్మనికి మాత్రం భయమే లేదా నీకు? క్షమించండమ్మా, ఈ విషయం ఇంత పెద్దదవుతుంది అనుకోలేదు. పెద్దదవుడు కాదే, కొంపలు కూలిపోతున్నాయి గడా. నీ వల్ల జ్వాల చేస్తున్న అన్యాయం కూడా న్యాయమైపోతుంది. దాని కుతంత్రం కూడా దాన్ని గెలిపియబోతుంది. అన్నదమ్ముల నడుమ, భార్య భర్తల నడుమ పూడ్చుకోలేని దూరం ఏర్పడుతుందే పాపిష్టిదానా. అలా జరగకూడదమ్మా. మీరెప్పుడు మంచిగా ఉండాలి. అదే జరగాలంటే, గీ అగాధాన్ని పూడ్చాలంటే ఇప్పుడు నువ్వు నాతోటి కోర్టుకు రావాలి. జరిగిందేందో, జ్వాల నీతో ఆడిన ఆటేందో, అది చేసిన కుట్రేందో అంతా జడ్జి గారి ముంగట పూసగుచ్చినట్టు చెప్పాలి. సమజైందా? చెప్తానమ్మా. ఇప్పుడే మీతోటి కోర్టుకొస్తాను. అవంతిక, ఈ టెన్షన్ నా వల్ల కావట్లేదు. మీరు టెన్షన్ ఏం పడకండి. ముందు ట్రై చేయండి. మీరెంతో కొంత గీయగలరు. అన్నా, జర తొందరగా అన్నా, టైం అవుతుంది. యువర్ ఆనర్, నా క్లయింట్ సామ్రాట్ టెక్స్టైల్స్ డిజైనర్ చక్రి గారు ముందుగా ఆ డిజైన్ గీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తరువాత వాళ్ళ కంపెనీ డిజైనర్ మల్లిక అదే డిజైన్ గీయాల్సి ఉంటుంది. దాన్ని డిజైన్స్ ఎక్స్పర్ట్ వివేక్ గారు జడ్జి చేస్తారు. ముందు గీయమనండి లాయర్ గారు. ప్రొసీడ్.
మీకు 15 మినిట్స్ టైం ఉంటుంది చక్రి గారు. చక్రి త్వరగా రా, టైం అయిపోతుంది. చూసారా డాడీ వాడి చేతులు ఎలా వణుకుతున్నాయో? ఈ దెబ్బతో అన్నబండారం బయటపడుతుంది. సామ్రాట్ గారి కొంప కుప్ప కూలిపోతుంది. చక్రి గీరా చూసారా యువర్ ఆనర్, నిజంగా ఆ డిజైన్ అతను గీసింది అయితే అదే డిజైన్ గీయడానికి అంత టైం పడుతుందా? లేదు, ఆయన గీయగలరు జడ్జి గారు. లాయర్ గారు, ఇలాంటి డిజైన్స్ రీక్రియేట్ చేయాలంటే కాస్త టైం ఇవ్వాలి. అవసరం లేదు సార్. నమస్కారం. ఎవరమ్మా మీరు? క్షమించండి సార్, నేను సామ్రాట్ గారి వైఫ్ని. నా పేరు శ్రీవల్లి. ఏం చెప్పదలుచుకున్నారు? చక్రి గారు మా బావగారు. సామ్రాట్ టెక్స్టైల్స్ కంపెనీ డిజైనర్. మల్లగా డిజైన్ని రీక్రియేట్ చేయక్కర్లేదని చెప్తున్నా సార్. ఎందుకని? గా డిజైన్ గాని వేసింది కాకపోతే కదా సార్ ప్రూవ్ చేసుకోవాలి. కానీ అదే డిజైన్ని జ్వాల కంపెనీ క్రియేట్ చేసిందని, అది వాళ్లదేనని ఆరోపణ. అప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. అందుకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఉన్నాయి కూడా. ఏంది మీ దగ్గరున్న సాక్ష్యాలు? పైసలు పెట్టి కొన్న ఆధారాలు, దొంగ డేట్లు మార్చిన కాగితాలు, గంతే కదా? యువర్ ఆనర్, ఈవిడ మధ్యలో వచ్చి నిజాయితీగా సాక్ష్యాలు తెచ్చిన మమ్మల్ని అవమానిస్తోంది. నిజాయితీ గా మాటకి మీనింగ్ ఎరకనేనా నీకు? గదే తెలిస్తే మనుషుల మీద కక్ష కట్టి, నీతికి సమాధి కట్టి, అవతలి వాళ్ళ కష్టాన్ని కొల్లగొట్టి అంతటి విలువైన డిజైన్ని దొంగిలించావు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏంది సార్ అబ్జెక్షన్? మనుషులకి పైసలేరేసి వాళ్ళ అవసరాన్ని అవకాశంగా మార్చుకొని పథకం ప్రకారం మా కంపెనీ డిజైన్స్ ని తన డిజైన్స్ అని చెప్పిన మీ జ్వాల అన్యాయానికి అబ్జెక్షన్ చెప్పుండ్రి. ఆరోపించడం కాదమ్మా, దానికి తగిన సాక్ష్యాధారాలుండాలి. మీ దగ్గర ఉన్నాయా? సాక్ష్యం ఉంది జడ్జి గారు. ఎవ్వళ్ళ చేత గీ జ్వాల గీ పని చేపించిందో, ఎవ్వళ్ళను కొని గీ డిజైన్స్ తను తానే తెప్పించుకుందో,
గాల్లనే మీ ముందుకు దోల్కొచ్చిన. ఎవరు వాళ్ళు? ధనియాలు ఎవరివిడా? ధనియాలు సార్. జ్వాల కుట్రేందో తన కుతంత్రమేందో మా కంపెనీ డిజైన్స్ జ్వాల చేతులకి ఎట్లా పోయినాయో అన్నిటికీ గీ ధనియాలే సాక్ష్యం సార్.